ఐరాల మండలం బంగారుపాలెం మండలాల్లో చింతగుబ్బలపల్లి టేకుమంద గ్రామాలలో గురువారం నారా భువనేశ్వరి పర్యటన గత 6 నెలలకు మునుపు చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జయప్రకాష్ గోవిందయ్యలు అమరుడైన జయప్రకాష్ గోవిందయ్యల కుటుంబానికి అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఐరాల బంగారుపాలెం మండల టీడీపీ మండల నాయకులు చంద్రబాబు నాయుడు వీరాభిమానులైన కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణాలు. చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పూతలపట్టు నియోజకవర్గంలో ఓదార్పు యాత్రకు వచ్చిన భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా 206 మంది చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక చనిపోయారని నారా భువనేశ్వరి టేకుమందలో ఆవేదన వ్యక్తం చేశారు. అమరుడైన జయప్రకాష్ కుటుంబానికి 3 లక్షల, టేకుమంద గోవిందయ్య కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కులను అందించిన నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు టీడీపీ జనసేన ఉమ్మడి పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కిలికిరి మురళీమోహన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మహాదేవ సందీప్, ఐరాల మండల అధ్యక్షులు గిరినాయుడు, బంగారుపాలెం మండల అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు, మండల వాణిజ్య విభాగ అధ్యక్షులు భాష్యం వంశీ, జిల్లా మండల స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీనన్నా సీనన్నా నిజం గెలవాలి అనే ఒక కార్యక్రమానికి మా నారా భువనేశ్వరం గారు పూతలపట్టు నియోజకవర్గం అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్మానుష్యంగా 55 రోజులు జైల్లో ఉంచి ఒక రాక్షస ఆనందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పైచాచిక దీనికి రాష్ట్రంలో ఎంతోమంది చనిపోయారు. మానసిక వేదనతో మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్న బాధతో మరణించడం జరిగింది. అదేవిధంగా మా ఐరాల మండలంలో చింతగుబ్బలపల్లి గ్రామానికి సంబంధించిన ప్రకాష్
అనే ఒక గొప్ప టీడీపీ కార్యకర్త ఎంతో అభిమానం పార్టీ మీద ఉండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తెలుసుకొని గుండెపోతుతో ఆయన ముందు మరణించారు. ఈరోజు ఆయన పరామర్శించడానికి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ భౌతికంగా కానీ అన్ని విధాలుగా మేడం గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిలబడుతుందని తెలియజేయడానికి మేడం గారు స్వయంగా వస్తున్నారు. మేడం ఇక్కడికి వచ్చే శుభ సందర్భంగా ఇక్కడ వేలాదిలో వచ్చి మేడం స్వాగతం పలకడానికి మేము అందరం చేరాం. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఇంక నెలన్నరలోనే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, భువనేశ్వరమ్మ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎందుకంటే ఇంత దూరం నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసేయడానికి. మీరందరూ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా పేరు మీరందరూ నాకు రక్షణగా ఉంటారు. ఆ ధైర్యంతోనే నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. ప్రియతమ నేత చంద్రబాబు ఆయన అరెస్ట్ చేయాలని తెలిసి 206 మంది బాధతో కృంగి మృతి చెందారు. వాళ్ళందరినీ ప్రతి కుటుంబాన్ని వాళ్ళకి భరోసా ఇవ్వమని చెప్పారు. ఏమనంటే మన తెలుగుదేశం కుటుంబం కానీ ఆయన కుటుంబం కానీ మేము ఎప్పుడు మీకు ఉంటాము, మీరు భయపడక్కర్లేదని ఆ భరోసా ఇవ్వమని ఆయన ఇప్పుడుండే ప్రభుత్వం ఏమన్నా చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ మన కార్యకర్తలు కానీ చాలా మంది చాలా ఎదుర్కొన్నారు బాధలు. మా స్నేహితులు అందరూ కొంచెం భయపడ్డారు. కానీ ఇప్పుడు నాకు ధైర్యం ఉన్నారు. మనందరం మనం భయపడటం లేదు, మనం ముందుకెళ్తాం. ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు అందరూ చూసుంటారు ఎట్లా ప్రజలు ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళు ఎట్లా ముందుకొచ్చి ఏనాడు బయటికి రాని మహిళలు కూడా బయటికి రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం పోరాటం చేశారు. ఎందుకు చేశారు? ఆయన మీద నమ్మకం ఉంది కనుక. వాళ్ళకి భయం, రేపు వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ భావి తరాల గురించి కూడా వాళ్ళు చాలా భయపడిపోయి ముందుకొచ్చి మన రాష్ట్రం కోసం వాళ్ళ నాయకుడి కోసం ముందుకొచ్చారు. ఎస్పెషలీ మహిళలు మీరందరికీ తెలుసు. వాళ్ళు పోలీసులు కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ వాళ్ళు చేసిన అరాచకాలు మహిళల మీద. మహిళ అనేది చూడకుండా, స్త్రీ అనేది చూడకుండా కూడా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి వాళ్ళని పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ తీసుకెళ్ళి రాత్రి కూడా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించారు. ఇది వాళ్ళ అరాచక స్త్రీ మీద. ఇది ఎప్పుడైనా చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడైతే స్త్రీకి ఇట్లా జరిగిందా? స్త్రీ కూడా ఆయన కోసం ముందుకొచ్చి పోరాడారంటే ఆయన ఉంటేనే వాళ్ళకి వాళ్ళ భద్రతకి గ్యారంటీ అని వాళ్ళ ముందుకొచ్చి ఆయన కోసం పోరాడారు.